అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అమెరికాలో మన సంస్కృతి కానీ, సంస్కృతం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు? అక్కడి వాతావరణం ఎలా ఉంది? భారతదేశంలో హిందువుల సంఖ్య, ఆ తర్వాత సంస్కృతం ఎడల ఆ హిందువులలో ఎంత శాతం అయితే మక్కువ ఉందో అమెరికాలో కూడా ఉంది. అంటే భారతదేశంలో 100 మంది ఉన్నారనుకుందాము హిందువులు, 1000 మంది ఉందామనుకున్నారు, అందులో ఒక్కరు ఇష్టపడుతున్నారు. అవును. అలాగే అక్కడ కూడా 1000 మంది హిందువుల్లో ఒకరు ఇష్టపడతారు. రేషియో సమానం. అంటే మీరు అక్కడ చాలా ఏళ్ళు ఉన్నారు కదా, 6.5 సంవత్సరాలు. అక్కడ వారి జీవన విధానం, అమెరికన్ల జీవన విధానంలో మీరు గ్రహించిన మంచి ఏమిటి? సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తారు, అసత్యం దాదాపు మాట్లాడరు, దేశభక్తి ఎక్కువ, చోరత్వం తక్కువ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యమనియమాలలో చెప్పుకున్నట్లయితే అహింస అన్నది వాళ్ళు ఎక్కువ పాటిస్తారు, భోజన విషయాన్ని తప్పించి. ఒక భోజనంలో వచ్చేటువంటి ప్రాణి హింసను వాళ్ళు హింసగా చూడరు. అలా కాకుండా వాళ్ళ కంటితో ఒక చిన్న ప్రాణి ఇబ్బంది పడుతున్నా తట్టుకోలేరు. అహింస. సత్యము మనతో పోల్చుకుంటే ఎక్కువ, అస్థేయము మనతో పోల్చుకుంటే ఎక్కువ, బ్రహ్మచర్యం మనతో పోల్చుకుంటే చాలా తక్కువ, అపరిగ్రహము మనతో పోల్చుకుంటే ఎక్కువ. పరిగ్రహం వాళ్ళకి లేదు. మధ్యలో 2-3 చాలా పెద్ద సంక్షోభాలు వచ్చిన తర్వాత డబ్బుని ఆదా చేసుకోవాలి అన్న స్వభావం వారిలో కొంచెం డెవలప్ అయ్యింది. అతి పెద్ద సంక్షోభాలు రావడానికి ముందు 5 రోజులు సంపాదించాము, 2 రోజులు ఖర్చు పెట్టాము. అంటే సంపాదించి దాచిపెట్టి కొడుకులకు మనవాళ్లకు లేదు. ఇవ్వరు అంటే ఇవ్వరని కాదు, ఇవ్వకపోవడానికి కారణాలు కూడా ఉంటాయి. మన దగ్గర ఉన్నంత మోహం అక్కడ వృద్ధి చెందదు. ఎందుకంటే ఇక్కడ ఒక్క భార్య, ఒక్క భర్త, వారి సంతానం మాత్రమే ఉన్నది. కానీ అక్కడ ఒక పురుషుడికి 3 వివాహాలయ్యే, ఒక స్త్రీకి 3 వివాహాలయ్యే, మొదటి భార్యతో ఉన్న సంతానము నాతో ఉండి, అంటే ఒక భర్తతో ఉండి, ఆ భర్తతో పుట్టిన 2వ సంతానం మొదటి భార్య దగ్గరికి వెళ్ళి, 2వ భార్య తన 3వ భర్తతో కలిగిన సంతానాన్ని తనతో పాటు తీసుకొని వస్తే ఎలా మోహం అనేది, ఆ ఆప్యాయత అనేది అక్కడ అంతగా వృద్ధి చెందదు. అది వృద్ధి చెందదు కాబట్టి కుటుంబపరమైనటువంటి ప్రేమలు, ఆప్యాయతలు కొంచెం తక్కువ. బయాలజికల్ ఫాదర్స్, బయాలజికల్ మదర్స్, బయాలజికల్ చిల్డ్రన్ ఒకే కుటుంబంలో కలిసి ఉంటారని ఊహించుకోకూడదు. ఎవరెక్కడ ఉంటారో తెలియదు. కాబట్టి ఆ బాండింగ్ అనేది ఏర్పడదు. అది ఏర్పడకపోవటం వల్ల ముందు పెద్దగా సంపాదించి దాచిపెట్టుకునే విధానం అక్కడ లేదు. అంటే సంతానం కూడా ఏమీ ఆశించరు. లేదు, సంతానం ఏమీ ఆశించదు తల్లిదండ్రుల దగ్గర నుంచి. పైగా ఎలా ఉంటుంది అంటే 7వ తరగతి 8వ తరగతికి వచ్చి తను ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే తన దగ్గర ఒక $200 ఉన్నాయి అని అంటే దానికి ఒక $300 ఖర్చు అవుతున్నాయంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, అమ్మగారి దగ్గర నుంచి $100 లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకొని చిన్న చిన్న పనులు చేసి ఆ $100 తిరిగి వాళ్ళకి చెల్లించాలి. అంటే ఇప్పుడు అమెరికా యూత్ ఏ వయసు నుంచి బయట సంపాదించడం మొదలు పెడతారు? నేను దాదాపు 11-12 సంవత్సరాల నుంచి సంపాదించే యూత్ను కూడా చూశాను. టీనేజ్కి ముందు కూడా. టీనేజ్కి ముందే మా అబ్బాయి అక్కడ 7వ తరగతిలో చదువుతున్నప్పుడు, ఎన్ని సంవత్సరాల వయసు అన్నట్లు 12. మా అబ్బాయితో పాటు చదువుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, ఒక అమెరికన్, ఒక బాలకుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తాడు. ఆ వయసులో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మరి అక్కడ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ మన భారతీయుల పిల్లలు కూడా అదే రకంగా ఉన్నారా? అక్కడ పుట్టుతున్నటువంటి మొదటి జనరేషన్ వారిలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, అమెరికన్గా వ్యవహరిస్తే నాకు ఈ క్షణం లాభం అని వస్తే వాళ్ళు అమెరికన్స్ అయిపోతారు. ఇండియన్స్గా వ్యవహరిస్తే నాకు లాభం ఉంటుంది అంటే ఇండియన్స్గా మారిపోతారు. కాబట్టి వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంది. అక్కడ పుట్టిన మొదటి జనరేషన్కి ఆ ప్రివిలేజ్ ఉంది. సెకండ్ జనరేషన్ వీ డోంట్ కేర్, అమెరికన్స్ మాకు అవసరం లేదు, పట్టించుకో. వాళ్ళు కూడా పని చేసుకోవడం, బయట సంపాదించుకోవడం. కానీ మొదటి జనరేషన్ మాత్రం
తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తే కావాలని కోరుకుంటే మేము భారతీయులం. తల్లిదండ్రులకి ఏమైనా చెయ్యాలి చెయ్యకూడదన్న భావన వస్తే వీఆర్ అమెరికన్స్, వీ డోంట్ డూ దట్. డబుల్ యాక్షన్. ఒక్క తరం మాత్రమే. రెండవ తరం పూర్తిగా అమెరికనైజ్ అయిపోతుంది. వాళ్ళు అమెరికన్ పిల్లల్లాగానే వ్యవహరిస్తారు. ఇప్పుడు మన ఇండియాలో హిపోక్రసీ చాలా ఉంది. అమెరికాలో ఎంత శాతం ఉంది? మనతో పోల్చుకుంటే చాలా తక్కువ. చాలా తక్కువ. భాషలో కానివ్వండి, వస్త్రధారణలో కానివ్వండి, ఇతరులను మెప్పించాలి అని ఏదో చేయడం గురించి కానివ్వండి, చాలా తక్కువ. ఇప్పుడు అక్కడ ఒక బాస్ అండ్ సర్వెంట్, ఎంప్లాయీ కలిసిమెలిసి అంటే ఒక ఈగో లేకుండా ఉంటారని విన్నాను. నిజమేనా? నేను చూసినంత వరకు ఒక పెద్ద అధికారిని ఎలా అయితే గ్రీట్ చేస్తామో, ట్రీట్ చేస్తామో, అలాగే అక్కడ ఒక స్వీపర్ని కూడా హాయ్ హెల్లో చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ నమస్తే లేవు, డిగ్నిటీ ఆఫ్ లేబర్, హౌ ఆర్ యూ డూయింగ్, ఇలా ఎలా అయితే మనం పెద్దవాళ్ళని అడుగుతామో అలాగే మన కళ్ళ ముందు స్వీప్ చేస్తున్న వ్యక్తిని కూడా వాళ్ళు అలాగే పలకరిస్తారు. మైండ్ వర్క్, లేబర్ వర్క్ రెండిటికి విలువ సమానంగా ఇస్తారు. వర్క్కి ఆదరణ ఉంది, వర్క్ అంటే శ్రమకి ఆదరణ ఉంది. నువ్వు ఏం శ్రమ చేస్తున్నావు, నువ్వు ఏం పని చేస్తున్నావు అనేది చాలా తక్కువ. ఆ తర్వాత అక్కడ కొంతమంది, అంటే నేను ఆఫీసులలో పనిచేయలేదు, నేను పనిచేసింది హిందువుల మధ్యనే, కానీ మధ్య మధ్యలో పనుల కోసం వెళ్తుంటాము కాబట్టి ఆఫీసులకు వెళ్తుంటాము, షాప్స్కి వెళ్తుంటాము, స్టోర్స్కి వెళ్తుంటాము. అక్కడ జరిగే అనుభవం, ఆఫీసెస్లో పనిచేసే మిత్రుల ద్వారా తెలిసే అనుభవం, చాలామంది డాక్టర్లు అయ్యుండి కూడా, మంచి పదవిలో ఉన్నటువంటి బాస్ అయ్యుండి కూడా ఒకవేళ ఇంటికి తిరిగి వస్తున్నారు అంటే వాళ్ళ వెహికల్ని ఒక ఊబర్ వెహికల్గా వాడుకోవడానికి వాళ్ళకి ఏమాత్రం అభ్యంతరం లేదు. అంత పెద్ద ర్యాంక్లో ఉన్న బాస్ కూడా ఒక డ్రైవర్ లాగా ఒక ఊబర్తో కొలాబరేట్ అయ్యి ఒక రైడ్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అంటే ఆ హిపోక్రసీ, నేనేంటి ఊబర్కి పనిచేయటం ఏంటి అంటే ఈ రకమైన స్వభావానికి కారణం అంటే భారతీయుల స్వభావము అమెరికన్ల స్వభావానికి ఆహారానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఆహారానికంటే ఒక రకంగా అంటే మనము విపరీతంగా మసాలాలు ఉప్పు కారాలు బాగా తింటాం కదా మనం. అలా అని చెప్పలేము. సరే, మీరు మసాలా వరకు వెళ్ళినట్లయితే అంతకంటే దూషితమైనది మాంసం. మాంసభక్షణ లేకుండా వారి భోజనం లేదు. వారితో పోల్చుకున్నట్లయితే భారతీయుల భోజనం, చాలామంది భారతీయుల భోజనం, లక్షల మంది భారతీయుల భోజనం చాలా సాత్వికమైనది. కానీ ఎమోషన్ కంట్రోల్, ఇప్పుడు వాళ్ళు ఎమోషన్ కంట్రోల్ మనకి ఎక్కువ అంటారా వాళ్ళక? ఇమోషన్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, ఎటువంటి ఎమోషన్స్, దాన్ని కూడా మళ్ళీ మనం ఐడెంటిఫై చేయాలి కదా. కామము, క్రోధము, ఎటువంటి ఎమోషన్, దాని మీద ఆధారపడి ఉంటుంది. గ్రీడ్, లోభము అంటే వాళ్ళకి తక్కువ. ఆల్కహాల్ కన్జంప్షన్, ఒక వ్యసనం అంటే వారికి మనకంటే ఎక్కువ. ఏ వయసు నుంచి అనుమతి ఉందని అక్కడ ఆల్కహాల్? అసలు పద్ధతి ప్రకారం అయితే 18 సంవత్సరాలే. 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వాటిని అమ్మకూడదు, కొనకూడదు. అసలు పద్ధతి అయితే తాగకూడదు. అమ్మకూడదు, కొనకూడదు అంటే తాగకూడదనే భావం దానికి. అలాగే కానీ అమ్మకూడదు అన్న నియమం, కొనకూడదు అన్న నియమం మాత్రం ఖచ్చితంగా పాటించబడుతుంది. కన్జ్యూమ్ చేయకూడదన్న నియమం మాత్రం బహుశా పాటింపబడదు. ఎలాగోలా హిందీలో జుగాడ్ అంటారు, ఏదో ఒకటి చేసి మనం ఏర్పాటు చేసుకోవడం. మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు గన్ కల్చర్ ఉంది కదా అమెరికాలో విపరీతంగా. దానివల్ల అమాయకులను దారిన పోయే వాళ్ళని కూడా కాల్ చేస్తారు. వాడికి ఎమోషన్ వచ్చినప్పుడు డబ్బులు అడిగితే ఇవ్వకపోతేనో. డబ్బులు అడిగితే ఇవ్వకపోతే ఈ చర్యలు చేయటం తక్కువ అనుకుంటాను. ఫ్రస్ట్రేషన్ వల్ల, ఒత్తిడి, ఒక మనస్సుకి కావలసిన ఆత్మీయత లభించకపోవటం వల్ల ఆ మనసు ఎలా పిచ్చిదైపోతుందో, నాతో ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని, నన్ను పట్టించుకునేవాడు లేరు అన్న ఆ ఫీలింగ్తో ఆ ఫ్రస్ట్రేషన్లో బయటికి వచ్చి గన్ని కాల్చేవాళ్ళు, గన్తో పేల్చేవాళ్ళ సంఖ్య ఎక్కువని నా అభిప్రాయం.